నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు. పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతౌల్యం ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, మార్చి 6, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, చంద్రోదయం రాత్రి 3:01, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:12. తిథి దశమి ఉదయం 6:31 వరకు, తదుపరి ఏకాదశి తెల్లవారుజామున 4:12 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము భవ సాయంత్రం 5:21 వరకు, తదుపరి బాలవ. తెల్లవారుజామున 4:12 వరకు, తదుపరి కౌలవ. యోగము వ్యతిపాతము ఉదయం 11:23 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు, యమగండం ఉదయం 8:02 నుండి 9:30 వరకు, గుళిక కాలం ఉదయం 10:59 నుండి 12:27 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు, వర్జ్యం రాత్రి 10:15 నుండి 11:44 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు, అమృత గడియలు ఉదయం 10:17 నుండి 11:49 వరకు, అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 6 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 6:31 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి తెల్లవారుజామున 4:12 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. దశమి ఏకాదశి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. తదుపరి వచ్చే ద్వాదశి ఈ మాసానికి మాసశూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మేషలగ్నమందు వివాహం నామకరణం చేయడానికి ముహూర్తం ఉన్నది. వివాహానికి ముహూర్తం మధ్యాహ్నం 2:52 నుండి గురువారం ఉదయం 8:23 వరకు ఉంటుంది. అలాగే నామకరణ ముహూర్తము బుధవారం మధ్యాహ్నం 2:52 నుండి శనివారం ఉదయం 6:32 వరకు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:28 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతను అన్వేషించనున్న రామలక్ష్మణులకు అరణ్యంలోని మృగములు దక్షిణ దిక్కు చూపెను. ఈరోజు ప్రశ్న. సీత అన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన ఏ వనంలో ఉన్నది? పంపానది మతంగివనం, గంగానది బృందావనం, కావేరీ నది తులసీవనం, గోదావరి నది సంపంగివనం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృషభ రాశి. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటారు. మిథున రాశి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కర్కాటక రాశి. చాలా కాలానికి కాంట్రాక్టులు సాధిస్తారు. సింహరాశి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య రాశి. కొత్తగా పెట్టుబడులు సమకూరుతాయి. తులారాశి. ఇంటి నిర్మాణం మధ్యలోనే విరమించే అవకాశం. వృశ్చిక రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ధనుస్సు రాశి. మీ అడుగుజాడల్లో నడిచేందుకు స్నేహితులు సిద్ధపడడం విశేషం. మకర రాశి. చిరకాల శత్రువులను సైతం ప్రసన్నం చేసుకుంటారు. కుంభరాశి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనరాశి. ఉన్నత స్థానంలోని వారి నుంచి ఒత్తిడులు ఉండవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.